సమావేశంలో అందరూ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ సమావేశానికి ఇచ్చేసిన మిత్రులకు నమస్కారం. నా పేరు అత్తారు. నేను ప్రజా పరీక్షణ ఐక్య వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంస్థ పేరు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదికతో స్టార్ట్ అయింది. నేను 2013లో ఈ సంస్థలు చేరినప్పుడు మా వనరుల సార్ గారు గతంలో ఈ సంస్థ అధ్యక్షులుగా ఉన్నారు. అనుకోని కారణాల వల్ల ఆయన వేరే సంస్థ పెట్టడం వల్ల మేము కూడా ఈ సంస్థలు కంటిన్యూ కొనసాగుతున్నాము. సమాచార హక్కు చట్టం అతి చిన్న చట్టం. అది అతి సామాన్యులు బడుగు బలహీన వర్గ ప్రజల కోసం వచ్చిన అతి చిన్న చట్టము, అతి సులువైన చట్టము. కానీ చాలా మందికి ఈ చట్టం అంటే ఏమనుకున్నారు, చట్టం అంటేనే అదేదో పెద్దగా గురించుకుంటారు. ఇదేదో లాయర్లకు, అడ్వకేట్లకు, పోలీసులకు సంబంధించేమో మనకి ఏదో అనుకొని చాలా మంది దీని గురించి పట్టించుకోరు. కానీ ఇది సామాన్య ప్రజల కోసం వచ్చిన చట్టం. వచ్చి ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయినా కానీ సామాన్య ప్రజల వద్దకు ఇంతవరకు పోలేదు. అంతేందుకు చదువుకున్న వాళ్ళ దగ్గరికే ఈ చట్టం సరిగ్గా తెలియదు చాలా మందికి. కాబట్టి ఈ చట్టాన్ని 26వ సెక్షన్ ఈ చట్టం ప్రకారము ప్రభుత్వము ఈ చట్టాన్ని ప్రజలకు అటు అధికారులకు తెలియాలి. కానీ ఆ పని చేయడం లేదు. మన కొన్నూరు సంస్థ కానీ మా సంస్థలు కానీ ఇవన్నీ ప్రజలకు తీసుకుని పోయి మేము కూడా అధికారులకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. మరియు ప్రజలకు కూడా చాలా చోట్ల మీటింగ్ సార్ చెప్పినట్టు మేము చెప్తున్నాము. అయినా కానీ సఫిషియెంట్ గా మేము చట్టాన్ని ప్రజలకు తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మమ్మల్ని కనీసం ప్రభుత్వంగా సాధించడంగా కనీసం ఎంకరేజ్మెంట్ కూడా. కాబట్టి నేను ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సంస్థ ఈ చట్టం గురించి. ఒక 2012లో మా ఇంటి దగ్గర ఒక బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంటి గుర్త రసీదులో చిన్న ఎగ్జాంపుల్ రసీదులో వాళ్ళ పేరు వేరే వచ్చింది. వాళ్ళు చాలా రోజులు తెలియవచ్చు కానీ నాకు చెప్తారు. నాకు చెప్తే నేను వచ్చి ఇక్కడ మున్సిపల్ ఆర్ఐ గారికి కలిసి ఆయన దగ్గరనే వచ్చి సరే అని ఎక్కడైనా స్థలం కొలుతుంది వచ్చి మీరు ఆఫీస్ నుంచి కలవన్నాను. అంత కొలతలు వేసిన తర్వాత 26,000 అయిందండి అన్నాను. ఎందుకంటే చలానా కట్టాలా అది కట్టాలి ఇది. సార్ చూడండి సార్, బీదవాళ్ళు చాలా బీదవాళ్ళు జస్ట్ పేరు మార్చడం కోసం ఎందుకు సార్ ఇంత అడుగుతుందంటే లేదంటే అని చాలా దాదాపు 1 year నుంచి నేను ట్రై చేసుకుంటున్నాను. వాళ్ళని పట్టుకుని ఎవరిని పట్టుకున్నా కానీ మున్సిపల్ వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది. కాబట్టి మీరు 80% కూడా అది ఫ్రీగా ఎవరు చేయరన్న. ఆ లాస్ట్కు ఆయన 15,000 అడిగారండి. నేను లేదు అంటే ఆ మీద వాళ్ళు అడిగా ఇంటి వాళ్ళ ఏమై అడుగుతుందంటే అన్నా 10,000 అన్నా అడిగినా లాస్ట్ ఎట్లో ఇస్తాను మేము కష్టపడితే 10,000 ఇస్తాంతో ఒప్పుకోలేను. అనుకోలేదు. నాకు ఈ సమాచార చట్టం గురించి తెలిసింది. సరే అని చెప్పి నేను ఒక అప్లికేషన్ పెట్టాను. 10 రూపాయలు జస్ట్ 10 రూపాయలు పెట్టిన ఒక వారంలోనే ఈ ఇంటి పేరు మార్చేసి ఎండార్స్మెంట్ ఇచ్చి నాకు అది సరి చేసి పంపించారు. అంటే అంత పవర్ఫుల్ చట్టం. అంటే 26,000 అడిగిన వారికి 10 రూపాయలు పని అయిపోయింది. కాబట్టి అప్పుడు నుంచి నేను మన సార్ ద్వారా 2013 ఈ చట్టం ఈ సంస్థలో చేరి ఇప్పటికి కూడా పనిచేస్తున్నాను. కాబట్టి మిత్రాలు చట్టం యొక్క పవర్ అందరూ తెలుసుకుంటే చాలా బాగుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ